మీరు చెప్పండి, మీరు మిమ్మల్ని మీకు అవసరమైన అన్ని రకాల పదార్థాలు, వస్తువులు అన్నీ పెట్టి ఒక హాల్లో మిమ్మల్ని పంపించి ముఖానికి ముసుగేసి వదిలిపెట్టారు. ఏం చేస్తారు? ఏమన్నా తెలుస్తాయా? ఎన్నో వెలుగు, నీకు అవసరమైన డాక్యుమెంట్స్ అక్కడే ఉన్నాయి, మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది, ఏం కనపడదు. వెళ్తావు, ఇదిగో తడుముకుంటావు, వచ్చేస్తావు, అంతే. ఈరోజు కూడా చాలామంది వాక్య విషయంలో చదువుతున్నాం, ఏం కనపడట్లా. ఎన్ని చదువుతున్నా వాక్యం దేనికోసం బోధిస్తుందో మనకు అర్థం కావట్లా. ఇదిగో ఎన్నో గొప్ప ధన్నిధులు ఉన్నాయి, కానీ అది మనకు తెలియట్లా. ఎన్నో గొప్ప విజయాలు ఉన్నాయి, అది మనకు తెలియట్లా. ఎంతో అద్భుతమైనటువంటి స్వస్థతలు ఉన్నాయి, మనకు తెలియట్లా. బైబిల్ చదివే అలవాటు మీరు కలిగి ఉండాలి. బట్ సేమ్ టైం, ప్రభువా నా కన్నులకు వెలుగునివ్వని చదవండి. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యంలో ఏం మాట్లాడాలనుకున్నారో అది నీ హృదయంలో వెలిగిస్తాడు.